మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 1449 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరుగుతున్న ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూర, మహబూబ్ నగర్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 పోలింగ్ కేంద్రాలలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవడంతో పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి విధంగా కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, దాంతోపాటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి క్యాంపు పాలిటిక్స్ జరగడం జరిగింది. ఇవాల్టితో ఆ క్యాంప్ పాలిటిక్స్కి తెరపడింది. మహబూబ్ నగర్ శివారు ప్రాంతాలైనటువంటి రాయచూర్, కర్నూలు ప్రాంతాల్లో ఈ యొక్క క్యాంప్ పాలిటిక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1420 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ 19 మందిలో 14 మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇరు పార్టీలు, ఇటు కాంగ్రెస్ మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉండగా ఇరు పార్టీలు కూడా ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1439 మంది ఓటర్లలో దాదాపుగా 850 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లు ఉండడం జరిగింది. కేవలం ప్రలోభాలనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దించడం జరిగింది. కేవలం 300 మంది మాత్రమే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓటర్లు ఉండడం జరిగింది. ఈ ఉన్నటువంటి ఓటర్లలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఓటర్లను కలిగి ఉంది. అయితే ఈ సీటుని సునాయాసంగా కైవసం చేసుకునేటటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గతంలో జెడ్పీటీసీగా, జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది నవీన్ కుమార్ రెడ్డికి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. కేవలం ప్రలోభాలను మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా కావడంతో కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలం లేనప్పటికీ కూడా అభ్యర్థిని బరిలో దించి ప్రలోభాలనే నమ్ముకొని గెలవాలని చెప్పి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అయితే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ ప్రలోభాలను తిప్పికొట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లు ఎక్కడా కూడా ప్రలోభాలకు గురి కాకుండా కూడా క్యాంపు పాలిటిక్స్ చేయడం జరిగింది. క్యాంప్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను అంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెట్టేటటువంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జడ్చర్ల, దేవరకద్ర, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు
ఈ యొక్క పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కాలేజ్కి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య తరలించనున్నారు. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏప్రిల్ 2న చేయనున్నారు. ఈ ఓటింగ్ మొత్తం కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాధాన్యత క్రమం అంటే 1, 2, 3 నెంబరింగ్ వేయాల్సి ఉంటుంది. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 1439 మంది ఓటర్లు, దాదాపుగా 850 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు సునాయాసం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నవీన్ కుమార్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ పోలింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అధికార పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్గనైజ్డ్గా బీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లను కాపాడుకోవడం జరిగింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే వారు ఉన్నటువంటి క్యాంపు దగ్గర నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి 10 గంటల ప్రాంతంలో అంతటా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే కొంతమంది తమ ఓటు హక్కును కూడా ఇప్పటికే వినియోగించుకోవడం జరిగింది. 10 గంటల ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి దాదాపుగా ఓటర్లంతా కూడా 10 నుంచి 11, 12 గంటల లోపే పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీకి 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి కొల్లాపూర్లో 67 మంది, నాగర్ కర్నూలులో 101 మంది, అచ్చంపేటలో 79 మంది, కల్వకుర్తిలో 72 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళు కూడా ఈ పోలింగ్ లో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏదేమైనప్పటికీ నాగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. స్థానికంగా ఉండేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంత వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మధ్యాహ్నం లోపు వచ్చి ఇక్కడికి పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం గట్టి 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే 100 మీటర్ల లోపు కూడా ఓటర్లను తప్ప మిగతా వారిని, తర్వాత ఏజెంట్లను తప్ప మిగతా వారిని కూడా ఎవరిని అనుమతించట్లేదు. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఇప్పటికే వారం 10 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సమాయత్తం చేసుకుంటూ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేసుకున్నారు. మరి ఈ ఏప్రిల్ 26న ఈ పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్, తర్వాత కౌంటింగ్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ రూపంలో ఓటు హక్కును వినియోగించుకొని సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఓటు హక్కులో పాల్గొనేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి
పోలింగ్ స్టేషన్ తిరుగుతూ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేస్తూ ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి, ఎవరికి ఎలాంటి ఎండాకాలం కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తాగునీటి వసతితో పాటు టెంట్లు, తర్వాత వీటికి సంబంధించి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ కు పోలీసులు కూడా 144 సెక్షన్ తో పాటు తర్వాత 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా పోలింగ్ జరిగేటువంటి పరిధిలో 100 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా స్థానికంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సజావుగా ఇప్పటివరకైతే జిల్లాలో నడుస్తా ఉంది. థ్యాంక్ యూ చారి. రెండో విడత లోక్సభ ఎన్నికలకు ఈసీ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో భాగంగా ఈ స్థానాలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 4గా నిర్ణయించారు. ఏప్రిల్ 5న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 8గా నిర్ధారించారు. ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించి జూన్ 4న కౌంటింగ్ చేపట్టనున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎండీఎంకే పార్టీ నేత ఈరోడ్ సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఈ ఉదయం మృతి చెందారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కార్డియాక్ అరెస్టుకు గురై ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా డీఎంకే కూటమి పొత్తుతో ఈసారి ఈరోడ్ లోక్సభ టికెట్ మరొకరికి కేటాయించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. అధిష్టానం తీరును నిరసిస్తూ గణేష్ మూర్తి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. రాజేంద్రనగర్ కాటేతాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బిస్కెట్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. అటు అగ్ని ప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్ర రైతాంగం బోరున విలపిస్తుంది. మార్పు మార్పు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ సిరికొండ మసూదనాచారి పరిశీలించారు. రేగొండ మండలం రేగొండ, చెంచుపల్లి, గడిపల్లె గ్రామాలలో పర్యటించిన ఆయన ఎండిన పొలాలతో పాటు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను రైతులు చూపిస్తూ బోరున విలపించారు.
మార్పు మార్పు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మసూదనాచారి. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు సాగునీరు అందించి రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 400 కిలోమీటర్ల మేర కాళేశ్వరం జలాలను పారించి పెన్పహాడ్ మండలం రావిచెరువు గ్రామంలోని చెరువును నింపిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం కారణంగా కాళేశ్వరం నీళ్లు రాక రావి చెరువు ఎండిపోయిందని జగదీష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టకాలం దాపురించిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి ఆయన పంటలను పరిశీలించారు. సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతన్నలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నామని, కాంగ్రెస్ పాలనలో రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం ఆళ్లపాడు, బోనకల్ గ్రామాల్లో సాగునీరు అందక రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న మొక్కజొన్న పంట పొలాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటలను కాపాడాలని, సాగర్ నీరు అందక నష్టపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మార్పు కావాలి అంటే నమ్మి కాంగ్రెస్ కు ఓటేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంకాడికి నీళ్లు, 24 గంటల కరెంటిచ్చిన కేసీఆర్ పాలనను కాదనుకొని కాంగ్రెస్ కు ఓటేసినందుకు తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన రైతు వెన్నెల శ్యామ్ ఆవేదన సోషల్ మీడియాలో తెలంగాణ బిడ్డలను కలవరపరుస్తున్నది. కళ్ల ముందే ఎండిపోయిన పొలాలను చూసి శ్యామ్ ఆవేదనతో కన్నీరు మున్నీరవుతున్నారు. తమను నిండా ముంచిన కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని, అందుకు ప్రాయశ్చిత్తంగా తమను తామే చెప్పుతో కొట్టుకున్నామని బోరుమంటున్నారు. దగా మాటలతో రైతులను నయవంచన చేసిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు. మార్పు కావాలి అంటే నమ్మి కాంగ్రెస్ కు ఓటేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంకాడికి నీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ పాలనను కాదనుకొని కాంగ్రెస్ కు ఓటేసినందుకు తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన రైతు వెన్నెల శ్యామ్ ఆవేదన సోషల్ మీడియాలో తెలంగాణ బిడ్డలను కలవరపరుస్తున్నది. కళ్ల ముందే ఎండిపోయిన పొలాలను చూసి శ్యామ్ వేదనతో కన్నీరు మున్నీరవుతున్నారు. తమను నిండా ముంచిన కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని, అందుకు ప్రాయశ్చిత్తంగా తమను తామే చెప్పుతో కొట్టుకుంటున్నామని బోరుమంటున్నారు. దగా మాటలతో రైతులను నయవంచన చేసిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ కేసినందుకు నా చెప్తా నేను కొట్టుకుంటాను. ఇంతకు రివెంజ్ చూపెడతాం. నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే. చేసినందుకు కాంగ్రెస్ కు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం. ఏడా మొత్తం ముంచే పాలన వచ్చింది. అగో నీళ్లు లేక గది కదా.
బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై హస్తం పార్టీలో అసంతృప్తి బగ్గుమంది. దానంకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాజు యాదవ్ దానంకు వ్యతిరేకంగా ఏకంగా కోర్టులో కేసు వేయడంతో దుమారం రేగింది. నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని రాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు. నాగేందర్ బలమైన నేత కాదని, ఆయన రాత్రికి రాత్రే పార్టీలు మార్చే నేత అని మండిపడ్డారు. దానంకు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. గెలుస్తా అని అంటాడు, మళ్ళీ గెలవకుంటే ఆయనకు మినిస్ట్రీ కావాలంటాడు. అంటే ఇది ఎక్కడిది? మినిస్ట్రీ కావాలంటాడు, మళ్ళీ ఎంపీ కావాలంటాడు. పార్టీని నేను వ్యతిరేకిస్తలేను కదా. పార్టీ నిర్ణయం ఓకే, పార్టీ నిర్ణయిస్తే ఓకే, నేను కాదంటలేను కదా. పార్టీని నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను. ఓన్లీ దానం నాగేందర్ని ఒకరిని పార్టీ ఎమ్మెల్యే సీట్ని రిజైన్ చేసి ఎంపీకి రమ్మంటున్నాం. మేము సపోర్ట్ చేస్తామంటున్నాం, ఆయన సపోర్ట్ చేయమంటలేదు. అంటే రూల్ మీకు తెలిసింది. ఒకవేళ పార్టీ నుంచి వచ్చి ఒక ఎంపీకి చేయొచ్చా చెప్పండి. మీరు చేయొచ్చా అంటే ఎవరు చేసి చెప్పండి. అవును, మెజార్టీ పరంగా వచ్చారు. 12 మంది మెజార్టీ ఉందని వచ్చారు. అప్పుడు రీఎలక్షన్ లేదు. అప్పుడు చేయలేదు. నీకు తెలుసు కదా, ఏదైతే 1/3 ఉంటుందో దానికి ఎలక్షన్ ఉండదు. 12 మంది వచ్చారు. ఎంతమంది ఉంటే 16 మంది 21 మంది ఉండే కదా. గెలవడు 100%. ఈ విధంగా వస్తే గెలవడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేసి వస్తే గెలుస్తాడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేయమనండి. హైకోర్టు కూడా తీర్పు ఉంది రేపు. హైకోర్టు తీర్పు మేము డైరెక్షన్ తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీకి పోమంటున్నాం. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా క్వాష్ ఫర్ క్వరీ కేసులో ఇప్పటికే 2 సార్లు ఈడీ సమన్లను తిరస్కరించారు మహువా. ఈ నేపథ్యంలో తాజా నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు ఈడీ అధికారులు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే కేంద్రం ఈడీ ద్వారా మహువాకు సమన్లు ఇచ్చిందని ఆరోపించింది టీఎంసీ. ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.